మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని మున్సిపల్ నూతన కార్యవర్గం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయితో పాటు పాలకవర్గం పాల్గొన్నారు. జలాలను ఇచ్చినటువంటి భగీరథుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి మేధావి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆదరించి గౌరవించి రాష్ట్రంలో ఉండే ప్రజల్ని సంపదను వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు గజ్వేల్లో హనుమాన్ టెంపుల్లో, అదేవిధంగా పండ్లు, బ్రెడ్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాతా శిశు హాస్పిటల్లో పంపిణీ చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి స్ఫూర్తితో నిర్మాణమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ సమక్షంలో మా కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ చైర్మన్ చందన రవి, వైస్ చైర్మన్ పద్మ నరసింహరావు, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఈరోజు మా నియోజకవర్గంలో అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో, అన్ని గ్రామాలలో, అన్ని ఆలయాలలో కేసీఆర్ గారికి 100 సంవత్సరాలు ఆయుష్ ప్రదానం చేయాలని ఆ భగవంతుణ్ణి, ముక్కోటి దేవతల్ని, ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే 2 ఏళ్లలో కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని, గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకు ఎదురులేని నాయకుడిగా నిలపాలని, తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ రాని మెజార్టీ గజ్వేల్ నుండే ఇవ్వాలని, గజ్వేల్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుని సమక్షంలో కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.